హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేనైతే జేఎన్‌టూ దగ్గర నాకైతే ఈ చికెన్ పకోడీ బండి అయితే కనిపించింది అనమాట. సో అటు సైడ్ వెళ్ళినప్పుడు మనకైతే ఇలాంటివి 2-3 స్టాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి ట్రై చేద్దామని నేనైతే వచ్చేసాను. సో ఇక్కడ వచ్చేసి నేనైతే వింగ్స్ చెప్పానమాట. వీళ్ళు వచ్చేసి గ్రామ్స్ లాగా అయితే అమ్ముతున్నారు. సో నాకు ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే గుర్తులేదు. సో నేనైతే స్టార్టింగే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అక్కడ బాగాలేదనుకోండి అది తినలేము, ఇంకా డబ్బులు కూడా వేస్ట్. అందుకని ఫస్ట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేనైతే తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. సో ఇక్కడైతే మనకి ఆల్రెడీ వాళ్ళైతే కొంచెం ఫ్రై అయితే చేసి పెట్టేసుకున్నారు, చికెన్స్ లెగ్స్ అవన్నీ. ఇప్పుడు మనం ఆర్డర్ చెప్పగానే మళ్ళీ అదైతే మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నారనమాట. సో ఇక్కడైతే వాళ్ళైతే మసాలా అవన్నీ మిక్స్ చేసి అయితే పక్కన పెట్టుకున్నారు. సో ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి కాబట్టి వెయిట్ చేస్తున్నారనమాట. ఇక్కడ చూడడానికి అయితే అంత నీట్గానే ఉంది, కానీ ఈ మధ్య ఎందుకో అసలు బయట నాన్ వెజ్ తినాలంటేనే భయం వేస్తుంది. అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు. అంటే ఎలా ఉంటుందో, ఎలాంటి చికెన్ తెస్తారో ఏంటో అని అలాగే కొంచెం భయాలు ఉంటున్నాయి. అందుకనే ఆలోచించాల్సి వస్తుంది. సో ఇక్కడైతే వాళ్ళ సీక్రెట్ మసాలా ఏదో ఉంది, అదైతే దాంట్లో మిక్స్ చేసి మనం చెప్పిన వింగ్స్ అయితే డీప్ ఫ్రైకి అయితే వేసేసారనమాట. సో ఎక్కువగా అయితే మనం బయట ఇలాంటి నాన్ వెజ్ ఇలాంటివి తినకుండా ఉంటేనే బెస్ట్. అవాయిడ్ చేయడమే ఎప్పుడైనా ఒకసారి అయితే ఓకే నాలాగా. సో ఇక్కడ వచ్చేసి నేనైతే మీకు ఏ రూట్లో ఉందని చూపిస్తున్నా. మనకు వచ్చేసి ఇక్కడ అర్జున్ థియేటర్ ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడే ఉంది ఈ స్టాల్ వచ్చేసి. ఇక్కడ ఈయనైతే అక్కడ ఫ్రై చేసేస్తున్నాడు. అలాగే నేను ఇక్కడ లెగ్స్ ఇవన్నీ మీకు అయితే చూపించేస్తున్నాను అనమాట. వాళ్ళు యాక్చువల్గా ఈ స్టార్టింగ్ ఇప్పుడే అనమాట పెట్టింది, ఇంకా వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. సో నేను ఇంటికి వెళ్ళే దారిలో తీసేసుకున్నాను అనమాట. సో అందుకని ఓన్లీ 3 లెగ్సే కనిపిస్తున్నాయి మీకైతే. లేదంటే ఫుల్గా చాలా బాగా పెడతారు, నేను డైలీ చూస్తాను. సో మన ఫ్రై అయితే రెడీ అయ్యింది, తీసి పక్కన వేసేసారనమాట ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోవడానికి. సో పైనుంచి అయితే ఇందాక వేసిన మసాలాని మళ్ళీ చల్లుకున్నారు. నేనైతే ఇది టేస్ట్ చేశాను, చాలా బాగుంది స్పైసీగా. సో మన ఆర్డర్ అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నారు. నేనైతే పార్సల్ తీసుకున్నాను. అక్కడ సిట్టింగ్ కూడా ఉంది కూర్చొని తినడానికి, నేను మీకు ఫస్ట్ చూపించాను కదా అలాగా. సో మన చికెన్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోతుంది. దీంట్లో మనకి గ్రీన్ చట్నీ అలాంటివి అయితే ఏమి ఇవ్వలేదు, కానీ ఇలాంటి స్టార్టర్స్ లాంటివి ఉన్నప్పుడు గ్రీన్ చట్నీ ఉంటే తందూరి దాంట్లో చాలా బాగుంటుంది. కానీ మనకైతే వీళ్ళైతే ఏ చట్నీలు అలాంటివి ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఆనియన్ వేసి ఇచ్చేసారు అంతే. లెమన్ కూడా వేసి ఇచ్చారనమాట. నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టము. వారంలో ఒక 2-3 సార్లన్నా తింటాను, లేదంటే నాకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. అలాగే మీరు కూడా చికెన్ లవర్ అయితే కింద కామెంట్లో చెప్పేయండి ఫ్రెండ్స్. సో కొంతమంది ముక్కుంటే కానీ ముద్ద దిగదు అనే సామెత ఉంది కదా, సో నేను కూడా అదే బాపతి అనమాట. సో చికెన్ ఉన్నప్పుడు అయితే నాకు ఎక్కువగా ఆకలి వేసేస్తుంది. సో ఇలా మనం బయట చికెన్ తీసుకోవడం కంటే ఒక 100 రూపీస్ చికెన్ తెచ్చుకొని ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. కానీ ఇంకా అప్పుడప్పుడు ఓపిక లేనప్పుడు ఇలాంటివి కూడా తినాల్సి వస్తుంది అనమాట. మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరందరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని కూడా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు, దయచేసి చేయండి. సో మన ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది, తీసుకొని వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.